శాంతి. ఈ యొక్క సంస్థ పేరు వచ్చేసి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఇది ప్రపంచవ్యాప్తంగా 145 దేశాలలో 12,000కు పైగా దీని యొక్క బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. దీని యొక్క ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మౌంట్ అబూ రాజస్థాన్లో ఉంటుందన్నమాట. ఈ యొక్క సంస్థలో ముఖ్యంగా రాజయోగ మెడిటేషన్, ఈ యొక్క మెడిటేషన్ గురించి చెప్పడం జరుగుతుంది. మెడిటేషన్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ముందుగా ముఖ్యంగా యూత్కి చాలా అవసరం అన్నమాట. యూత్ ఎన్నో రకరకాల అలవాట్లకు బానిసలైపోయి బీడీ, సిగరెటు, తంబాకు, తర్వాత డ్రగ్స్, అదేవిధంగా ఈరోజు ఈ మధ్య కాలంలో అయితే పూర్తిగా డ్రగ్స్ ఇటువంటి వాటికి చాలా లోనవుతున్నారు. దీనికి అంతా కూడా ముఖ్య కారణం స్ట్రెస్ అన్నమాట. స్ట్రెస్కి వాళ్ళంతా కూడా లోన్ అయిపోయి రకరకాల సమస్యలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రకరకాల ఇంటి ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళ స్ట్రెస్కి లోనై ఈ విధంగా ఈ యొక్క డ్రగ్స్కి వాళ్ళంతా కూడా గురి అవుతున్నారు. వీటి నుంచి మనమంతా కూడా ఇది కావాలి, దూరం అవ్వాలి అంటే దానికి ముఖ్యంగా మెడిటేషన్ చాలా అవసరం అన్నమాట. ఈ యొక్క మెడిటేషన్ ద్వారా వాళ్ళలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అన్నమాట. అంటే ఈ రోజుల్లో చాలామంది యూత్కి ఒక డిసిషన్ పవరు, తర్వాత రకరకాల పవర్స్ అనేది తక్కువ అవుతున్నాయి. ఆ ఒక పవర్స్ మనలో రావాలి అంటే దీనికి భగవంతుని యొక్క శక్తి చాలా అవసరం. మెడిటేషన్ అంటేనే భగవంతుని ద్వారా మనం శక్తి తీసుకోవడం అన్నమాట. ఈ యొక్క భగవంతుని యొక్క శక్తి ద్వారా మనం జీవితంలో ఎన్నో విజయాల్ని మనం సాధించవచ్చు అన్నమాట. ఆ ఒక భగవంతుని ద్వారా శక్తి ఏ విధంగా తీసుకోవాలనేదే ఈ యొక్క రాజయోగ మెడిటేషన్ నేర్పించడం జరుగుతుంది. మెడిటేషన్ అంటే ఫిజికల్ యోగా కాదనమాట, ఇది మెంటలీ పీస్ఫుల్ కోసం యోగాని నేర్పించడం జరుగుతుందన్నమాట. కాబట్టి మన సంస్థలో ముఖ్యంగా నేర్పించేదే రాజయోగ మెడిటేషన్. మెడిటేషన్లో ఎన్నో రకరకాల మెడిటేషన్స్ ఉన్నాయి. రాజయోగము అంటే అన్ని యోగాలలో రాజు అన్నమాట. ఈ యొక్క రాజు అంటే కంట్రోలింగ్ పవర్. ఈ యొక్క రాజయోగ మెడిటేషన్ ద్వారా మన శరీరం మీద మన యొక్క ఆర్గన్స్, మన యొక్క ఇంద్రియాలని మన కంట్రోల్లో ఉంచుకొని మనం నడిపించగలిగే ఒక శక్తి ఈ యొక్క రాజయోగ మెడిటేషన్ ద్వారా మనకి లభిస్తుందన్నమాట. కాబట్టి ఈ యొక్క సంస్థలో ముఖ్యంగా ఈ యొక్క మెడిటేషన్ నేర్పిస్తారు. ఈ యొక్క ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అంటే విశ్వవిద్యాలయం అంటే మనకంతా తెలుసు అనమాట. యూనివర్సిటీస్ అంటే ప్రపంచంలో రకరకాల యూనివర్సిటీస్ ఉన్నాయి. కానీ ఈ యొక్క ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనేది ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్, స్పిరిచువల్ యూనివర్సిటీ అన్నమాట. ప్రపంచంలో చూస్తున్నాం మనం నాగార్జున యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఆ విధంగా రకరకాల యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట. ఇది కూడా ఒక స్పిరిచువల్ ఆధ్యాత్మిక యూనివర్సిటీ అన్నమాట కదా. మరి ఆ ఒక యూనివర్సిటీలో చదువుకుంటే మనం అంతా కూడా డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, లాయర్స్గా అవుతాము. మరి ఈ యొక్క బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఈ యొక్క యూనివర్సిటీలో మనం చదువుకోవడం ద్వారా ఇక్కడ చెప్పే విద్య నేర్చుకోవడం ద్వారా మనం ఏమవుతామంటే ఒక విద్యాలయము అంటే ఒక ఆలయంలో ఎవరు ఉంటారు? దేవుళ్ళు ఉంటారు కదా. అదేవిధంగా ఒక దేవతలాగా ఒక మనిషి దేవత సమానంగా దేవతలో ఉన్నటువంటి గుణాలు ఇక్కడ ఈ యొక్క విద్య ద్వారా మనకి వస్తాయన్నమాట. కాబట్టి దీన్ని విశ్వవిద్యాలయము అని చెప్తారనమాట. ఈ యొక్క విశ్వవిద్యాలయం ఈ యొక్క విద్యని మనకి సాక్షాత్ స్వయం భగవంతుడు నేర్పిస్తాడు అనమాట. భగవంతుని ద్వారా చెప్పబడ్డే ఒక విద్య అనమాట. దీన్ని బ్రహ్మ విద్య అంటారు. కాబట్టి ప్రజాపిత బ్రహ్మ ద్వారా సాక్షాత్ ఆ పరమశివుడు, ఆ ఈశ్వరుడు మనకంతా కూడా ఈ యొక్క మెడిటేషన్ ఈ యొక్క ధ్యానాన్ని నేర్పించడం జరుగుతుందన్నమాట. కానీ చాలామంది ఈ రోజుల్లో ప్రపంచంలో మనిషి ఏదెలా తెలుసుకుంటున్నాడు, కానీ మనిషి తన గురించి తాను తెలుసుకోలేకపోతున్నాడు. ఈరోజు మనిషి ఎంతగా ఎదిగిపోయాడంటే సైన్స్ పరంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చంద్రమండలం కూడా ఈరోజు వెళ్ళగలుగుతున్నాడు. కానీ అదే మనిషి ఈరోజు తన గురించి తాను చెప్పలేకపోతున్నాడు కదా. ఈ బాహ్య ప్రపంచం, బాహ్యము అంటే కంటికి కనిపించే ప్రపంచం, ఈ కంటికి కనిపించే ప్రపంచం గురించి మనిషి ఏదైనా చెప్పగలుగుతాడు కదా. చూడండి, ఈరోజు శుక్రగ్రహము, గురుగ్రహము, తర్వాత చంద్రుడి దగ్గరికి కూడా ఈరోజు వెళ్ళగలుగుతున్నాడు మనిషి. కానీ అంటే చంద్ర ఒక గ్రహము మన ఒక భూమి నుంచి ఎంత దూరం ఉంది, అక్కడికి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఎన్ని రోజులు పడుతుంది, ఎంత ఫ్యూల్ కావాలి, దీని గురించి మొత్తం తెలుసుకుంటున్నాడు. కానీ అదే మనిషి
తన గురించి తెలుసుకోలేకపోతున్నాడు. అంటే ఈ బాహ్య ప్రపంచం గురించి మనిషి అన్నీ తెలుసుకుంటున్నాడు. అంటే ఈరోజు ప్రపంచం అనేది సైన్స్ పరంగా ఎంతో డెవలప్ అవుతుంది. వైజ్ఞానిక పరంగా ఈ యొక్క మనిషి అనేవాడు ఎంతో డెవలప్ అవుతున్నాడు. కానీ అదే మనిషిలో వాల్యూస్ పరంగా అంటే విలువల పరంగా అంతే దిగజారిపోతున్నాడు అనమాట. కాబట్టి ఒక విలువలు మనలో రావాలి అంటే ఏం చేయాలనేది ఈ యొక్క ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో చెప్పడం జరుగుతుందన్నమాట, నేర్పించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క రాజయోగ మెడిటేషన్ ద్వారా మనకి వాల్యూస్ విలువలతో కూడిన జీవితం ఎలా ఉండాలి అనేది మనకి తెలుస్తుందన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఈరోజు చాలామంది యూత్ ఇదవ్వడానికి కారణం ఏంటంటే, వ్యసనాలకి బానిస అవ్వడానికి కారణం ఏంటంటే, వీళ్ళు వివిధ రకరకాల సమస్యలు ఉండొచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ అందులో ముఖ్యంగా ఫ్రెండ్ సర్కిల్ అనమాట. జైసా సంగ్ వైసా రంగ్ అంటారు. అంటే మన సాంగత్యం ఎలాగైతే ఉంటుందో మనకు వచ్చే ఒక ఆలోచనలు, మనకు వచ్చే అలవాట్లు ఆ విధంగా ఉంటాయన్నమాట. కాబట్టి దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న కథ ఉందన్నమాట. 2 చిలుకలు ఉంటాయన్నమాట. ఆ 2 చిలుకలు చాలా పిల్ల చిలుకలు అనమాట, చాలా ముద్దుగా ఉంటాయన్నమాట. కానీ ఆ చిలుకలు పుట్టంగానే వాళ్ళ అమ్మ చిలుక, తల్లి చిలుక చనిపోతుందన్నమాట. ఆ ఒక చిలుక, ఆ తల్లి చిలుక చనిపోయిన తర్వాత ఆ ఒక 2 చిలుకలు ఒక కొమ్మ మీద కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు అడవిలో, ఆ అడవికి ఒక కోయవాడు వెళ్తాడనమాట. కాబట్టి కోయవాడి దృష్టి అంతా ఎలా ఉంటుంది, పక్షుల మీద, పశుపక్షుల మీద ఉంటుంది అనమాట. ఆ టైంలో కోయవాడు ఆ ఒక అడవికి వెళ్ళేసి ఆ చిలుకలను చూస్తాడు, చాలా ముద్దుగా ఉంటాయి. కాబట్టి వాటి మీద గురి పెట్టేసేసి ఒక దాంతో కొడతాడనమాట. కొట్టంగానే అందులో ఒక చిలుక దాన్ని చూసి పారిపోతుంది. ఇంకొక చిలుకకి ఆ ఒక రాయి వెళ్ళి తాకుతుంది అనమాట. తాకంగానే ఆ చిలుకకి కళ్ళు తిరిగేసేసి కిందికి పడిపోతుంది అనమాట. పడిపోయిన తర్వాత ఆ కోయవాడు ఒక చిలుకని తీసుకుని చంపాలని చూస్తాడు, కానీ మనసు ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదంటే ఆ చిలుక చాలా ఒక అట్రాక్షన్గా, చాలా ముద్దుగా ఉంటుంది అనమాట. అది చాలా బాగుంది చిలుక, కాబట్టి దీన్ని బాగా తీసుకెళ్ళి పెంచుకుందామని చెప్పేసి ఆ చిలుకకి వెంటనే నీళ్లు తాపేసేసి తన ఇంటికి తీసుకెళ్ళి దాన్ని పెంచుతూ ఉంటాడనమాట. ఇంకొక చిలుక ఏదైతే పారిపోయి ఉంటుందో ఒక పెద్ద అడవిలో ఒక ఆశ్రమానికి వెళ్ళి చేరుకుంటుంది అనమాట. ఆ ఒక చిలుక రోజు అక్కడ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈ చిలుకనేమో ఈ యొక్క కోయవాడితో పెరుగుతూ ఉంటుంది అనమాట. అట్లా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ చిలుక పెద్దగా అయిన తర్వాత, కోయవాడితో ఏదైతే పెరిగింటుందో చిలుక, ఆ చిలుక పెద్దగా అయిన తర్వాత ఆ చిలుక దగ్గర ఎవరైనా వస్తే చాలు కొట్టండి, తిట్టండి, నరకండి, చంపండి అంటూ ఉంటుంది అనమాట. కొట్టండి, తిట్టండి, నరకండి, చంపండి అని అంటూ ఉంటుంది అనమాట. అదే ఏదైతే ఆశ్రమంలో పెరిగిందో ఆ చిలుక దగ్గర ఎవరైనా వెళ్ళారనుకోండి, అయ్యో ఎవరైనా చూడంగానే అది ఆ చిలుక రండి, కూర్చోండి, బాగున్నారా, నీళ్లు తాగుతారా, దాహం వేస్తుందా, ఆ విధంగా చాలా ముద్దుగా మాట్లాడుతుంటాను అనమాట. అది అంటే ఆ ఒక మాటలకే వినేవాళ్ళకి కడుపు అనేది నిండిపోతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా చాలా ముద్దుగా మాట్లాడుతుంటుంది. కానీ 2 చిలుకలు ఒకే తల్లి పిల్లలే, కానీ అవి పెరిగిన ఒక వాతావరణం అటువంటిది అనమాట. ఎందుకంటే ఇది కోయవాడితో పెరిగింది కాబట్టి అటువంటి ఒక అలవాట్లన్నీ కూడా దీనికి వచ్చాయన్నమాట. అది ఆశ్రమంలో పెరిగింది కాబట్టే దానికి అటువంటి అలవాటు. అంటే మన జైసా సంగ్ వైసా రంగ్, మన సాంగత్యం ఏ విధంగా అయితే ఉంటుందో మనకు వచ్చే ఒక ఆలోచనలు, మనకు వచ్చే ఒక అలవాట్లు, మన యొక్క నడవడిక అనేది ఆ విధంగా ఉంటుంది అనమాట. కాబట్టి మన ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా బాగుండాలన్నమాట. అటువంటి ఎన్నో రకరకాల ఒక ఇది ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ముఖ్యంగా వాల్యూస్ గురించి చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా మనొక లైఫ్ అనేది ఎంతో సుఖమయ సంసారంగా, చాలా హ్యాపీ లైఫ్గా మారుతుందన్నమాట. అది ఈ యొక్క మెడిటేషన్లో ఉండే ఒక పవర్ అన్నమాట. ఓం శాంతి.